లింక్ చెప్తా, మెయిల్ ఐడి సెండ్ చేస్తా. ఓకే. చూడండి. Yeah, marketing is nothing but when you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్స్ చేసే దాన్నే మార్కెటింగ్ అంటారు. క్లియరా? అర్థమైందయ్యా విరాజ్జీ, హనుమంతు, భార్గవ్? క్లియర్. అయితే మార్కెటింగ్ అనేది దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ మీన్స్ యూ డోంట్ నీడ్ టు యూస్ ఇంటర్నెట్ to promote or advertise your business or buying and selling any product or services, that is called offline marketing. Offline marketing can called as traditional marketing and you can called as mass marketing also. అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ప్రతి ఒక్క యాక్షన్ కూడా ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫిజికల్గా వెళ్ళి మన యొక్క బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు మనము ఒక ప్రోడక్ట్ ఆ సర్వీసెస్ ఫిజికల్గా వెళ్ళి పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్స్ చేసే దాన్నే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. నథింగ్ బట్ ఫీల్డ్ సేల్స్ మార్కెటింగ్. ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఫిజికల్గా మనము యూజర్ అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ గురించి మనం ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఓకే, లేదు సేల్ చేయడం కానీ జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలా జరుగుతుంది ఆఫ్లైన్ మార్కెటింగ్లో, ఇక్కడ వచ్చేసి ఈవెన్ టార్గెట్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా ఆఫ్లైన్ మార్కెటింగ్లో. లైక్ దీస్ ఆర్ ద సోర్సెస్ యూజింగ్ పాంప్లెట్స్, వాల్ పోస్ట్, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, మైక్ అనౌన్స్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా సోర్సెస్ యూజ్ చేయాలి. అంటే ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే ఇవన్నీ కూడా సోర్సెస్ ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలనుకోండి పాంప్లెట్స్ ద్వారా. ఫస్ట్ వచ్చేసి పాంప్లెట్స్ ఫస్ట్ డిజైన్ చేయించాలంటే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత అది డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కూడా యూజ్ మ్యాన్ పవర్ అవసరం. అంటే ఈ విధంగా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో మనం ఈ విధంగా మన బిజినెస్ మన ఇన్స్టిట్యూట్ గురించే ఉంది, మనం ఈ యొక్క పాంప్లెట్స్ రూపంలో కానీ, లేదు వాల్ పోస్టు, న్యూస్ పేపరు ఇలా ప్రమోట్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్లీగా మన బిజినెస్ అనేది రైట్ టార్గెట్ ఆడియన్స్కు రీచ్ కాదు. అర్థమవుతుందయ్యా? హలో, రైట్ టార్గెట్ ఆడియన్స్కు ఎలా రీచ్ కాదంటే, మనం ఆఫ్లైన్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కిందనే ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం బ్లైండ్గా వెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే బ్లైండ్గా వెళ్ళి మనం పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు అప్రోచ్ దెమ్, మనం వాళ్ళని అప్రోచ్ చేయే ముందు అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు, వాళ్ళకి అవసరం ఉందో లేదో కూడా తెలియదు. బ్లైండ్గా అక్కడ స్టూడెంట్స్ కనపడ్డారు, మనం డైరెక్ట్గా వెళ్ళి పాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఈ విధంగా మన బిజినెస్ అనేది ఆఫ్లైన్లో మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, కన్వర్షన్ రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కు రీచ్ కాదు. క్లియరా? వీరాంజీ అర్థమవుతుందే భార్గవ్? ఓకే, ఈ విధంగా మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్లైన్లో మనం బ్లైండ్గా వెళ్ళి మనం ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు, ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు, కన్వర్షన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. ఈవెన్ ఈ కెనాట్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ యువర్ బిజినెస్. అసలు ఎవరికి రీచ్ అయింది ఎవరికి రీచ్ కాలేదని కూడా మనం ట్రాకింగ్ చేయలేము. అసలు ఇచ్చారో లేదో కూడా ఐడియా ఉండదు. అసలు ఇచ్చారో లేదో కూడా ఐడియా ఉండదు అంటున్నా. అవునవును, ఎగ్జాక్ట్లీగా రాదు. రైట్. అంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఆఫ్లైన్ మార్కెటింగ్.
ఓకే, మనం ఇది చేయట్లేదు ఇక్కడ. మనం చేసేది డిజిటల్ మార్కెటింగ్. జస్ట్ మీకు ఒక ఐడియా ఉండడానికి నేను చెప్తున్నాను. ఓకేనా? జస్ట్ మీకు ఐడియా ఉండడానికి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏమవుతుంది, కంపల్సరీగా బయట తిరగాలి. బయట తిరిగి మాత్రమే ఈ పాంప్లెట్స్ కానీ, వాల్ పోస్ట్ కానీ, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇక్కడ టార్గెట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ ఆఫ్లైన్లో మన బిజినెస్ మనం ప్రమోట్ చేయాలనుకోండి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అవుతుంది ఆఫ్లైన్లో మన బిజినెస్ మనం ప్రమోట్ చేయడం వల్ల. లిమిటెడ్ ఆడియన్స్ ఆర్ నథింగ్ బట్ ఏమవుతుంది, అసలు మనం హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మాత్రమే మన బిజినెస్ని ప్రమోట్ చేయగలుగుతాం ఆఫ్లైన్లో. క్లియర్? చూడండి, ఇవన్నీ కూడా ఓకే. ఆఫ్లైన్ మార్కెటింగ్ ద్వారా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్. క్లియరా? అర్థమైందా లేదయ్యా? హలో, హనుమంతు భార్గవ్. నేను డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడాను. అడ్వాంటేజెస్ ఏంటి మరి ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల? ఎనీ ఐడియా? ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చెప్పండి. మీకు తెలిసి చెప్పండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? మనీ సేవ్ అవుతుంది సార్. మనీ ఎలా సేవ్ అయింది ఆఫ్లైన్లో? అంటే అంటే అతను ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఆ, అంటే కొంచెం ప్రమోషన్ చేసుకొని నేను మొత్తము చేసుకున్నాను అని చెప్పేసి ఒక ఫీలింగ్ లో ఉంటాడు ఫస్ట్ ఓకే. అని అనుకుంటాడు జస్ట్ అంతే. అంటే నాకు నేను ఒక వెయ్యి పంచాను అని చెప్పేసి అనుకుంటాడు, కానీ అది రీచ్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్గా రీచ్ కాదు, రైట్? కాదు, కానీ ఇతను అనుకుంటాడు. సి, ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ మార్కెటింగ్లో డైరెక్ట్గా కస్టమర్ని అప్రోచ్ అవుతాం. ఓకేనా? అంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఇండైరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. డైరెక్ట్గా నేను మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏమవుతుంది, ఇక్కడ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం ఫ్లిప్కార్ట్లో, మనం ఫ్లిప్కార్ట్లో మనం ఇండైరెక్ట్గా ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వేరు, డైరెక్ట్గా వెళ్ళి ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వేరు. అవునా కదా? ఫ్లిప్కార్ట్లో మనము ఇండైరెక్ట్గా మనం ఇంట్లో కూర్చొని ఫస్ట్ టైం మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకోండి, ఎన్నో డౌట్స్. అసలు వస్తుందా రాదా, అసలు ఇదే ప్రోడక్ట్ వస్తుందా రాదా, ఓకే, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తాయా లేదా? క్లియర్? హలో. ఎస్ సార్, ఎస్. ఆఫ్లైన్లో ఏమవుతుంది, ఫిజికల్గా ఇంపాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆన్లైన్లో డిజిటల్గా ప్రమోట్ చేసి ఎవరితోటైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయించాలంటే కస్టమర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. అవునా? అంటే ఆన్లైన్లో ఏమవుతుందంటే దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. ఆన్లైన్లో ఏమవుతుందంటే ఇట్స్ టేక్ టైమ్ టు ట్రస్ట్ అవర్ బిజినెస్. బట్ ఆఫ్లైన్లో ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్ని అప్రోచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఈవెన్ ఈ కెన్ షో ద మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా చూపించి కస్టమర్ను కన్వర్షన్ చేయొచ్చు. అర్థమవుతుంది? అది క్లియర్ అయ్యా? ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేది ఏంటంటే బయట తిరగాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి టార్గెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు, ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు, వెరీ లిమిటెడ్ కస్టమర్స్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్. ఓకే, అదే ఆన్లైన్ మార్కెటింగ్ మనం చేసేదంతా ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ మీన్స్ యూ నీడ్ టు యూజ్ ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ యూజ్ చేసి ఓకే మనము వరల్డ్ వైడ్ కస్టమర్స్కు రీచ్ చేయొచ్చు మన బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు రీసెర్చ్ చేశారు. మీరు ఎప్పుడు రీసెర్చ్ చేశారు? ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడు మాత్రమే మీరు ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని మీరు ఎప్పుడైతే ఒక గూగుల్లో కానీ లేదా ఒక చాట్ జీపీటీలో కానీ
ఎప్పుడైతే మీరు సెర్చ్ చేశారో ఓకే, సెర్చ్ చేసినప్పుడు మాత్రమే మీకు మన బిజినెస్ కనపడింది. అంటే దట్ మీన్స్ ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వరల్డ్ వైడ్లో ఏ కస్టమర్ అయినా ఎక్కడి నుంచైనా వాళ్ళు వాళ్ళకు కావాల్సిన ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకు ఆ యొక్క బిజినెస్ ఓనర్ యొక్క బిజినెస్ అనేది ఏమవుతుంది వరల్డ్ వైడ్ ఓకే వాళ్ళ బిజినెస్ అనేది విజిబిలిటీ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందా లేదా? అంటే చూడండి, డిజిటల్గా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే మెయిన్ వచ్చేసి చూడండి, సోషల్ మీడియా, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్ అండ్ అఫిలియేటెడ్ సైట్స్ అండ్ అప్లికేషన్స్. దీస్ ఆర్ ద సోర్సెస్ టు అడ్వర్టైజ్ అవర్ బిజినెస్ త్రూ ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్లో ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎటువంటి ప్రింటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, యూజ్ మ్యాన్ పవర్ అవసరం లేదు. అసలు ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే ఇంట్లో కూర్చొని కానీ ప్రమోట్ చేసుకోవచ్చు, లేదు వీళ్ళు ట్రావెలింగ్ చేస్తూ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, లేదు ఒక పార్కులో కూర్చొని కూడా వాళ్ళ బిజినెస్ను అక్రాస్ ది వరల్డ్ వైడ్లో వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ఆన్లైన్లో ప్రమోట్ చేస్తాడో ఆ యొక్క కస్టమర్స్కి వచ్చేసి వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఏమవుతుందంటే వరల్డ్ వైడ్లో కస్టమర్ ఒక యూజర్ అనే వాడు ఏ టైంలో సెర్చ్ చేసినా ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా కానీ కస్టమర్స్కి వచ్చేసి వాళ్ళ బిజినెస్ అనేది 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. అర్థమవుతుందా లేదయ్యా? క్లియర్? అండ్ ఆల్సో ఇక్కడ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్ దగ్గర రీచ్ అవుతుంది. వాట్ యూ మీన్ బై రైట్ కస్టమర్? రైట్ కస్టమర్ ఈజ్ నథింగ్ బట్ హూ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పర్చేస్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఎవరికైతే అవసరం ఉందో ఓకే ఇక్కడ ఏం చేస్తారు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే సెర్చ్ చేస్తారు. దట్ మీన్స్ అంటే ఎవరికైతే అవసరం ఉండి వాళ్ళు సెర్చ్ చేస్తారో ఎగ్జాక్ట్లీగా వాళ్ళకు మాత్రమే రీచ్ అవుతుంది. అంటే దట్ మీన్స్ మన బిజినెస్ ఏమవుతుంది ఎగ్జాక్ట్లీగా ఇక్కడ రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మన బిజినెస్ అనేది రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుందో కన్వర్షన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అర్థమవుతుందయ్యా? కన్వర్షన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. అంతేగాని మీరేదో బయటికి పోవటము కానీ లేదు సేల్ చేయటము ఓకే మీరు తిరగటము అలాంటి అస్సలు ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా క్రియేటివిటీ ప్లాట్ఫామ్. మీరు ఎప్పుడైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో మీరు ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మీరు ఏ కంపెనీ తోటి కూడా మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ప్లాట్ఫామ్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నేచర్ ఆఫ్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఒక ఐబిఎం కానీ ఒక అసెంచర్ కానీ ఒక ఇన్ఫోసిస్ కానీ ఒక టీసీఎస్ కానీ ఏ కంపెనీ తీసుకో వాళ్ళ బిజినెస్ని ఎప్పుడైతే డిజిటల్గా ప్రమోట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళి మీకు ప్రాజెక్ట్ ఎలా వచ్చిందని అడగండి, వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేరు. బట్ ఎప్పుడైతే ఒక డిజిటల్ మార్కెటర్ వాళ్ళ బిజినెస్ని ఎప్పుడైతే డిజిటల్గా ప్రమోట్ చేస్తాడో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. ఎప్పుడైనా డెవలపర్ ఎప్పుడైనా బెంచ్లో ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా మార్కెటర్ అనేవాడు బెంచ్లో ఉండడు. క్లియర్ అయ్యా? అర్థమవుతుందా లేదా? హలో, డిజిటల్గా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయటం వల్ల ఏంటి అంటే మెయిన్ థింగ్ వచ్చేసి అడ్వర్టైజింగ్ కాస్ట్ రీచ్ అవుతుంది. అడ్వర్టైజింగ్ కాస్ట్ ఓకే రెడ్యూస్ అవుతుంది. ఎలా రెడ్యూస్ అవుతుందంటే ఓకే ఇక్కడ ఎటువంటి ప్రింటింగ్ కాస్ట్ అవసరం లేదు. ఓకే ఈవెన్ యూజ్ మ్యాన్ పవర్ అవసరం లేదు. ఓకే డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీగా ఎవరికైతే అవసరం ఉండి సెర్చ్ చేస్తారో
ఓకే, ఎగ్జాక్ట్లీగా వాళ్ళకే రీచ్ అవుతుంది. కస్టమర్కి వచ్చేసి ఆన్లైన్లో, ఓకే, కస్టమర్కు 24/7 ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, కస్టమర్కి వచ్చేసి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ఇమీడియట్లీగా రెస్పాన్స్ అంటే ఎవరికైతే అవసరం ఉండి సెర్చ్ చేస్తారో వాళ్ళకే రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా అంటే ఎప్పుడైతే అలా రీచ్ అవుతుందో ఏమవుతుందంటే ఓకే, కన్వర్షన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్లియరా? కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్సే ఉంది. మన బిజినెస్కి అసలు ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ లాస్ట్ 3 monthsలో ఎంతమంది మన వెబ్సైట్లో క్లిక్ చేశారంటే 523 పీపుల్ క్లిక్ చేశారు. ఎన్ని ఇంప్రెషన్స్ ఉంటాయంటే ఎంతమందికి కనపడిందంటే మన బిజినెస్ 12,400 పీపుల్కు. ఓకే, ఇది వేరు, నీకు తర్వాత చెప్తాను. ఇక చూడండి, మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాదు, గో డిజిటల్ అకాడమీ.com, DV360 కోర్సు, గో డిజిటల్. చూడండి, మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. అసలు మన వెబ్సైట్లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దెర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ దెర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. అసలు ఏ పేజ్కి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు. చూడండి, గో డిజిటల్ అకాడమీ.com పేజ్కి చూడండి 453 పీపుల్ క్లిక్ చేశారు. ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి. గో డిజిటల్ అకాడమీ.com ప్రోగ్రామేటిక్ అడ్వర్టైజింగ్ కోర్సు ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. చూడండి, ఏ పేజ్కి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు. అసలు ఏ ఏ కంట్రీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు మన బిజినెస్ను. ఇండియా, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, ఐర్లాండ్, ఏ కంట్రీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. అసలు ఏ డివైస్లలో బ్రౌజ్ చేస్తున్నారు, డెస్క్టాప్, మొబైల్, ట్యాబు, అసలు ఏ రోజు ఎంతమంది వస్తున్నారు. చూడండి, ఇలా ఏం చేస్తుంది ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా మనము యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక బిజినెస్ ఓనర్కి యూజర్ బిహేవియర్ అనేది తెలుస్తుందో వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది. క్లియర్ అయ్యా? అర్థమవుతుందా లేదా? హలో, క్లియర్ సార్. ఓకే, ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అవుతుంది. ఓన్లీ మనము డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంతేగాని బ్లైండ్గా చూడండి, ఇక్కడ అసలు మన బిజినెస్కు ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారని కూడా ఇక్కడ ట్రాకింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా? అంటే ఇదంతా కూడా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల మాత్రం ఇదంతా కూడా పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుస్తుందో ఓకే, ఒక బిజినెస్ ఓనర్కి వాళ్ళ బిజినెస్ను ఏ విధంగా డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది. అర్థమవుతుంది? ఎనీ డౌట్స్? హలో, హలో, No, no, Sir, sir. sir, it's clear, sir. క్లియరా? Clear. చూడండి, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి. చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు నేర్చుకోవాలని మీకు అర్థమవుతాయి. చూడండి, యాజ్ ఆన్ అక్టోబర్ 2025, ఇంకా 26 రిజల్ట్ రాలేదు, నేను అప్డేట్ చేసినప్పుడు చెప్తాను. వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి 8.25 బిలియన్. దట్ ఈస్ నథింగ్ బట్ మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్. యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. 5.78 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 70% ఆఫ్ పాపులేషన్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. అసలు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. 6.04 బిలియన్ పీపుల్. దట్ ఈస్ నథింగ్ బట్ 73.2% పాపులేషన్ పీపుల్ వరల్డ్ వైడ్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఒక బిజినెస్ ఓనరు
ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తాడో వాళ్ళ బిజినెస్ అనేది మోర్ దెన్ 600 crores పీపుల్ వాళ్ళ బిజినెస్ రీచ్ అవ్వడానికి ఛాన్స్. అర్థమవుతుందే? అర్థమవుతుంది సార్. జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ. ఓకే, ఎందుకంటే మీరు ఇది తెలుసుకోవాలి అంటే గ్రోత్ ఎలా ఉంది, మీరు ఇప్పుడు ఈ కోర్సు మీరు చూస్ చేసుకోవడం అనేది మీకు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, అసలు వరల్డ్ వైడ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అయిపోతే డిజిటల్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు డిమాండ్ పెరుగుతుంది? ఇంతకుముందు ప్రతి ఒక్కరు వచ్చేసి ఫిజికల్గా వెళ్ళి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేయడం కానీ, లేదు ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం తినడం కానీ జరుగుతుంది. ఇప్పుడేంటి, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అయిపోతే ఏమవుతుంది, ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందరూ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వాడు ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడా బిజినెస్ ఓనరు? చెప్పండి. నో రైట్? అవునా కదా భార్గవ్, నిరంజనులు, హనుమంత్? క్లియర్. అంటే ఇక్కడే జాగ్రత్తగా వెరీ సింపుల్గా ఆలోచించండి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఎవరు కూడా ఆఫ్లైన్లో వెళ్ళి పర్చేజ్ చేయడం కానీ, ఓకే, ఆఫ్లైన్లో వెళ్ళి ఎంక్వైరీ చేయడం కానీ ఎవరు కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆన్లైన్లో రీసెర్చ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ irrespective of any nature of business. Across the world there are 45 industries ఉన్నాయి. అందులో క్రోడ్స్ టుగెదర్ కంపెనీస్ ఉన్నాయి. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ మీద నీకు జాబ్ రాకుంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను నీకు కోర్స్ అనేది. డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే అంత డిమాండ్ ఉంది బికాస్ ఆఫ్ ఓకే ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రతి కంపెనీ కూడా ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క యూజర్ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నేచర్ ఆఫ్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ కానీ, లేదు ఐటీ కానీ, లేదు సాఫ్ట్వేర్ కానీ, ఓకే, ఒక రెస్టారెంట్ కానీ, ఒక హాస్పిటాలిటీ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక హెల్త్ కేర్ కానీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రతి కంపెనీ కూడా ప్రతి ఇండస్ట్రీ ఆఫ్ ఎనీ నేచర్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. ఈవెన్ ఒక టాటూస్ వేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక బ్యూటీ పార్లర్ కూడా, ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా. మీరు ఎప్పుడైతే ఈ యొక్క కోర్స్ అనేది మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో మీకు ఇంటి దగ్గరే కూర్చొని మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. క్లియరా? చూడండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద వన్ రీజన్. ద వన్ మోర్ రీజన్ ఏంటంటే డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అక్రాస్ ది వరల్డ్ వైడ్ పీపుల్కి రీచ్ అవుతుంది. వరల్డ్ వైడ్ నేను ఇక్కడే ఉండి హైదరాబాద్లో ఉండి నేను డిజిటల్గా ప్రమోట్ చేశాను అనుకోండి, వాడు ఎక్కడి నుంచి సెర్చ్ అయినాయి, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, పోలాండ్ కానీ, ఏ కంట్రీ నుంచి కూడా సెర్చ్ అయినాయి, డజంట్ మ్యాటర్. మన బిజినెస్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. ఎవరైతే వాళ్ళకి కావాలి, వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఆ సర్వీస్ పర్చేజ్ చేయాలని ఆన్లైన్లో రీసెర్చ్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీగా వాళ్ళకి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మన బిజినెస్ అనేది రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుందో కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ యూ కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ యువర్ బిజినెస్. అసలు ఏ కంట్రీ వాళ్ళు మన వెబ్సైట్ని ఇంటరాక్ట్ అయ్యారు, ఎంత టైం మన వెబ్సైట్లో స్పెండ్ చేశారు, ఏ పేజెస్లో స్పెండ్ చేశారు, ఏ రోజు ఎంతమంది వస్తున్నారు, ఏ రోజు ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మనం ట్రాకింగ్ చేసుకోవడం లేకపోతే యూజర్ బిహేవియర్ తెలుస్తుంది. నెక్స్ట్ డే ఆ యొక్క బిజినెస్ ఓనర్కు వాళ్ళ బిజినెస్ను ఎలా ప్రమోట్ చేయాలని కూడా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే వరల్డ్ వైడ్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఒక అన్లిమిటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. 24/7 కస్టమర్స్కి అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే,
చూడండి ఇన్ని అడ్వాంటేజెస్ అనమాట ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల. దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ని ఏంటంటే డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు లెర్న్ పైథాన్ ఆర్ .NET ఆర్ యాంగులర్ JS ఆర్ Node.js ఓన్లీ హ్యావ్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. But if you learn this AI powered digital marketing course, you can work with any company, any industry across the worldwide. ప్రతి కంపెనీ కూడా డిజిటల్ మార్కెటర్ అనేది మ్యాండేటరీ. అర్థమవుతుందే? అదే ఒక .NET ఒక పైథాన్ నువ్వు నేర్చుకుంటే ఓన్లీ హ్యావ్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. క్లియర్ అయ్యా? ఎనీ డౌట్స్? హలో, నో డౌట్. ఓకే. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వచ్చేసి చూడండి ఎంతమంది ఉన్నారంటే 5.66 బిలియన్ పీపుల్ వచ్చేసి ఉన్నారు. అంటే నియర్లీ 600 crores పీపుల్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ని ఏం చేస్తున్నారంటే ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసెంచరీ తీసుకుందాం చూడండి. అసెంచరీ వాళ్ళు కూడా చూడండి రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్ని కూడా ప్రమోట్ చేస్తారు సోషల్ మీడియా. చూడండి ఎస్టర్డే పోస్ట్ చేశారా చూడండి. రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్ సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు ప్రమోట్ చేయాలి? వాళ్ళది బ్రాండ్ అయింది కదా. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ చేసి డిజిటల్గా ప్రమోట్ చేయడానికి ఈవెన్ ఎస్పెషల్లీ ఇన్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ అనేది కూడా డే బై డే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్లియర్? ఎనీ డౌట్స్? ఈ స్లైడ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటివరకు క్లియర్గా ఉన్నాయి సార్. ఓకే. నెక్స్ట్ ఓవర్ ఆఫ్ ఇంటర్నెట్ యూస్. Individuals using the internet 6.04 billion people, that is nothing but more than 600 crores. Individuals using the internet as a percentage of total population 73.2% of population వరల్డ్ వైడ్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అసలు ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 5.1%. అంటే ప్రతి ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్స్కి వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే దట్ ఈస్ నథింగ్ బట్ 294 మిలియన్ పీపుల్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి డైవర్ట్ అవుతున్నారంట చూడండి. ప్లస్ 5.1%, దట్ ఈస్ నథింగ్ బట్ 294 మిలియన్ పీపుల్. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ ఫీమేల్ పాపులేషన్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్. అసలు ఫీమేల్ యూజర్స్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్లో? 70.7% ఆఫ్ పీపుల్. అదే మేల్ యూజర్స్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? 75.7% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వరల్డ్ వైడ్లో ఎంతమంది ఫీమేల్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, మేల్ యూజ్ చేస్తున్నారు. అండ్ యావరేజ్ వీక్లీ టైమ్ స్పెంట్ కన్సూమింగ్ ఆన్లైన్ మీడియా బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్. అంటే యావరేజ్గా పర్ వీక్లో చూడండి ఓకే ఎంత టైం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము ఓకే చూడండి పర్ వీక్లో చూడండి పర్ వీక్ వచ్చేసి 168 అవర్స్. ఓకే అవుట్ ఆఫ్ 168 అవర్స్ పర్ వీక్లో 33 అవర్స్ 27 మినిట్స్ వచ్చేసి ఇంటర్నెట్లోనే టైం స్పెండ్ చేస్తున్నామంట. యావరేజ్ వీక్లీ టైం స్పెంట్ కన్సూమింగ్ ఆన్లైన్ మీడియా బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్. అంటే పర్ వీక్ 24 అవర్స్లో పర్ వీక్ 7 డేస్లో ఓకే 168 అవర్స్ టైం ఉంటే అవుట్ ఆఫ్ 168 అవర్స్లో ఎంత టైం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నారంటే ఈచ్ ఇంటర్నెట్ యూజరు యావరేజ్గా 33 అవర్స్ 27 మినిట్స్ ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? 96% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ అనేది మొబైల్లో యూజ్ చేస్తున్నారు చూడండి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్. ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? 59.6% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు చూడండి. ఓకే
అండ్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ అర్బన్ పాపులేషన్ పీపుల్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్. అంటే అర్బన్ పాపులేషన్ పీపుల్ చూడండి 86.5% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. రూరల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? 54.5% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. చూడండి బేస్డ్ ఆన్ ఇక్కడ ఏం తెలుస్తుంది, మేల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఇంటర్నెట్, అసలు మొబైల్ ఫోన్లలో ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ల్యాప్టాప్ డెస్క్టాప్లు ఎంతమంది ఇచ్చేస్తున్నారు, అర్బన్ సిటీస్ వాళ్ళు ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు, రూరల్ సిటీస్ వాళ్ళు ఎంతమంది, రూరల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు అని తెలుస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ఈ యొక్క ఎనాలిసిస్ని బేస్ చేసుకొని ఓకే మనం ఏం చేయొచ్చు ఇక్కడ అసలు చూడండి మనం ఈజీగా మన బిజినెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో కానీ ఓకే లేదు ఒక వెబ్సైట్ రూపంలో కానీ మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే మనం ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మన బిజినెస్ ఉంది ఇక్కడ. మన బిజినెస్కి వచ్చేసి అసలు ఎవరు టార్గెట్ ఆడియన్స్ చూడండి. ఇక్కడ స్పెసిఫిక్గా మనం టార్గెట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూడండి ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి మనం స్పెసిఫిక్గా వచ్చేసి ఒక బిజినెస్ ఓనర్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీస్లో కూర్చొని కానీ లేదు ఒక పార్కులో కూర్చొని కానీ వాళ్ళ యొక్క బిజినెస్కి వచ్చేసి టార్గెట్ లొకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడే మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను స్విట్జర్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ నేను ఇక్కడే ఉండి వరల్డ్ వైడ్లో ఏ కంట్రీకి రీచ్ అవ్వాలి, ఏ స్పెసిఫిక్ లొకేషన్ వాళ్ళకు రీచ్ అవ్వాలని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఏ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకు రీచ్ అవ్వాలి, మినిమం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, అసలు నాకు ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు రీచ్ అవ్వాలనేది కూడా స్పెసిఫిక్గా ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఇలా టార్గెట్ చేసుకొని ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ చేయొచ్చు. అర్థమవుతుందయ్యా? భార్గవ్, వీరాంజీ, హనుమంత్ అర్థం క్లియర్? ఓకే క్లియర్ క్లియర్ క్లియర్. ఇలా టార్గెట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే కూర్చొని వరల్డ్ వైడ్లో టార్గెట్ ఆడియన్స్, మన టార్గెట్ లొకేషన్స్, టార్గెట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, టార్గెట్ లాంగ్వేజెస్, టార్గెట్ ఓకే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ పీపుల్ కూడా ఇలా టార్గెట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ను వరల్డ్ వైడ్ పీపుల్కి రీచ్ చేయొచ్చు. ఆల్సో అసలు ఏ ప్లేసెస్ వాళ్ళకు రీచ్ అవ్వాలి అనేది కూడా స్పెసిఫిక్గా అసలు ఏ డివైస్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, మొబైలా డెస్క్టాపా చూడండి. మొబైల్ డెస్క్టాప్ అయితే ఏ మొబైల్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఆండ్రాయిడ్ డివైసా ఐఓఎస్ డివైసా ఓకే, లేదు అసలు ఓన్లీ వైఫై యూజ్ చేసే వాళ్ళకి రీచ్ అవ్వాలా, అసలు ఏ ప్లాట్ఫామ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, ఆడియన్స్ నెట్వర్కా, ఎవరికి రీచ్ అవ్వాలి, అసలు నీ యొక్క యాడ్ అనేది ఏ ప్లేస్లలో విజిబిలిటీ అవ్వాలి, ఫీడ్స్లోనా, స్టోరీస్ అండ్ రీల్సా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఫర్ రీల్సా, సర్చ్ రిజల్ట్సా, మార్కెటింగ్ మెసేజెసా, యాప్స్ అండ్ సైట్సా. You can select the target platform, target locations also, target ఓకే ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడ విజిబుల్ చేసుకోవాలని కూడా మనము ఇక్కడ స్పెసిఫిక్గా మనం టార్గెట్ చేసుకోవచ్చు. క్లియరా? స్పెసిఫిక్గా ఇలా టార్గెట్ చేసుకొని కూడా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను అక్రాస్ ది వరల్డ్ వైడ్ పీపుల్కి రీచ్ చేయొచ్చు. అర్థమవుతుందయ్యా? క్లియర్? హలో క్లియర్. క్లియర్? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఇంటర్నెట్ యూస్ టైమ్ లైన్ 1990లో చూడండి 2.61 మిలియన్ పీపుల్ ఉన్నారు.
1990లో ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు. యాజ్ ఆన్ టుడే 2025 వచ్చేసరికి 5.56 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. చూడండి, ఇంటర్నెట్ యూజర్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నారా, డిక్రీజ్ అవుతున్నారా చెప్పండి. ఇంక్రీజ్ ఓకే, ఇంక్రీజ్ అంటే ఇంటర్నెట్ యూజర్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిపోతే ఏమవుతుందంటే ఓకే, డిజిటల్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతుంది. ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్ ఆల్సో యూ కెన్ కాల్ ఎస్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ యూ కెన్ కాల్ ఎస్ వెబ్ మార్కెటింగ్ అని కూడా అంటారు. ఓకేనా, చూడండి ఇక్కడ డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? యావరేజ్గా పర్ డే 24 అవర్స్లో 6 hours 38 minutes యావరేజ్గా ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా, చూడండి డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్. చూడండి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు, ఏ జెండరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. మేలు ఫీమేల్ 16 to 24 ఏజ్ వాళ్ళు చూడండి, ఫీమేల్స్ యూజర్స్ 7 hours 35 minutes టైం స్పెండ్ చేస్తున్నారు. మేల్ యూజర్స్ 7 hours 11 minutes టైం స్పెండ్ చేస్తున్నారు. 25 to 34, 35 to 44, 45 to 34 చూడండి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు, మేలు ఫీమేలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. క్లియరా? అండ్ అసలు డివైజెస్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్, అసలు ఎక్కువగా ఇంటర్నెట్ ఏ డివైస్లో యూజ్ చేస్తున్నారు? మొబైల్ 96%, స్మార్ట్ ఫోన్స్ 93.7%, ల్యాప్టాప్ చూడండి, పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ చూడండి, కనెక్టెడ్ టెలివిజను, ఓకే, ట్యాబు అండ్ వర్క్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ను ఏ డివైస్ యూజ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా. ఓకే, నెక్స్ట్ హౌ ఇంటర్నెట్ యూజర్స్ వాచ్ టీవీ, వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వయా ఎనీ మీన్స్ ఆర్ కంటెంట్ డెలివరీ. 97.5% ఆఫ్ పీపుల్. ఓకే, చూడండి ఎంతమంది టీవీలో చూసి, అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చాయి, మొత్తం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ తెలుసుకుంటున్నారు. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్, ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఆర్ కేబుల్ టీవీ 87.8%. వాచ్ టీవీ కంటెంట్ వయా ఆన్ డిమాండ్ సర్వీసెస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 91.9%. వాచ్ టీవీ కంటెంట్ సేవ్డ్ టు ఏ రికార్డింగ్ డివైస్ 22.9%. డు నాట్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ 2.5% ఆఫ్ పీపుల్. చూడండి, క్లియరా? అండ్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు టీవీ చూసేవారు చూడండి. డైలీ యావరేజ్గా చూడండి 3 hours అనేది టైం స్పెండ్ చేస్తున్నారు టీవీ వాచ్ చేసి. ఓకే, అండ్ స్ట్రీమింగ్ షేర్ ఆఫ్ టోటల్ టీవీ టైం 16 to 24 ఏజ్ వాళ్ళు, ఫీమేల్స్ ఎంతమంది టీవీ వాచ్ చేస్తున్నారు, మెయిల్ ఎంత టైము, మెయిల్ యూజర్స్ ఎంత టైము టీవీ వాచ్ చేస్తున్నారు చూడండి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. ఓకేనా, ఏజ్ వైజ్ కూడా మనం తెలుసుకుంటాం. యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ ఆన్ ఏ టెలివిజన్. ఓకే, అంటే మనము ఆండ్రాయిడ్ టీవీలలో ఎంతమంది డిజిటల్ కంటెంట్ గురించి సెర్చ్ చేస్తున్నారు చూడండి, యావరేజ్గా 31.7% ఆఫ్ పీపుల్ వచ్చేసి డిజిటల్ కంటెంట్ అనేది సెర్చ్ చేస్తున్నారు. అండ్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, అడ్వర్టైజింగ్ స్పెండ్ వర్సెస్ టోటల్ వర్సెస్ డిజిటల్. అంటే చూడండి ఇక్కడ ఎస్టిమేటెడ్ టోటల్ యాడ్ స్పెండ్, అంటే టోటల్గా చూడండి ఇంక్లూడింగ్ అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఛానల్స్. అంటే బిజినెస్ ఓనర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? $1.16 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ టోటల్ యాడ్ స్పెండ్ ఆల్ ఛానల్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఎంత పర్సంటేజ్ అనేది అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే +6.5%. దట్ ఈస్ నథింగ్ బట్ $70 billion. ఓకే, అండ్ ఎస్టిమేటెడ్ డిజిటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ సర్చ్ అండ్ సోషల్ మీడియా $862 billion. ఓన్లీ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఓన్లీ డిజిటల్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, ఎస్పెషల్లీ ఇన్ సర్చ్ ఇంజిన్స్ అండ్ సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే $862 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ డిజిటల్ యాడ్ స్పెండ్ +9%, దట్ ఈస్ నథింగ్ బట్ $71 బిలియన్. చూడండి, కంపేర్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ కంటే కూడా ఓన్లీ డిజిటల్ యాడ్ స్పెండ్ గ్రోత్ ఎలా ఉంది? అర్థమవుతుందే హనుమంతు, భార్గవ్? హలో, అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. మీరు ఎనలైజ్ చేసుకోవాలి ఇక్కడ, ఓకేనా? నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల నాకెంత గ్రోత్ ఉందనేది మీరు ఆలోచించండి. డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఓకేనా? లేదు సార్, డౌట్ ఉంటే 100% అడుగుతాం. క్లియర్. చూడండి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ గ్రోత్ ఎలా ఉంది? ఓన్లీ డిజిటల్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ యొక్క గ్రోత్ ఎంత ఉంది చూడండి. ఓకే, డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి 74.4% ఉంది. అంటే ఓన్లీ రిమైనింగ్ 26% మాత్రమే బిజినెస్ ఓనర్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ త్రూ ఆఫ్లైన్. ఓన్లీ 26% మాత్రం ఏం చేస్తున్నారు? ఆఫ్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 26% మాత్రమే. రిమైనింగ్ వచ్చేసి 74% మొత్తం కూడా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్లియరా? ఇది నెక్స్ట్, యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైమ్. చూడండి, 5.78 బిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్స్. అండ్ టాప్ మొబైల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి? మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి, ఎక్కువగా యూట్యూబ్, క్రోమ్ బ్రౌజర్, గూగుల్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్, గూగుల్ ప్లే సర్వీసెస్, ఇన్స్టాగ్రాము. టోటల్ టైం స్పెండ్, ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు? ఏ యాప్స్లలో? యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్. చూడండి, డౌన్లోడ్స్ ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు? ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు? అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనరు, ఒక డిజిటల్ మార్కెటరు డెసిషన్ తీసుకుంటాడు ఏ యాప్స్లలో మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనేది కూడా. క్లియరా? నెక్స్ట్, బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ థ్రెడ్స్ యాప్కు ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నారు. గూగుల్ మెసెంజరు, చాట్‌జిపిటి, టిక్టాక్, ఇన్స్టాగ్రాము, పర్సనల్ సేఫ్టీ. టోటల్ టైం స్పెండ్, ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు? ఏ ఏ యాప్స్ ఎక్కువగా డౌన్లోడ్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ కన్స్యూమర్ టైం స్పెండ్ చేస్తున్నారు చూడండి. ఓకేనా? మొబైల్ యాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ ఓవర్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఇన్ యాప్ అడ్వర్టైజ్మెంట్ $390 బిలియన్ వేసేసి. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి +10.8%, దట్ ఈస్ నథింగ్ బట్ $38 బిలియన్. ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 45.3%. చూడండి, అర్థమవుతుంది? ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి +1.6% పీపుల్. చూడండి, ఓకేనా? నెక్స్ట్, డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ బై ఛానల్ వైస్ ఇన్ యాప్ యాడ్స్ వచ్చేసి $390 బిలియన్. ఆన్లైన్ సెర్చ్ యాడ్స్ $352 బిలియన్. సోషల్ మీడియా యాడ్స్ వచ్చేసి $277 బిలియన్. ఆన్లైన్ వీడియో యాడ్స్, ఆన్లైన్ బ్యానర్ యాడ్స్. చూడండి, అంటే ఎన్ని రకాలుగా ఒక బిజినెస్ ఓనర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. టైప్స్ ఆఫ్ యాడ్స్ చూడండి, ఏమేమి ఛానల్స్ ఉన్నాయి. ఓకే, యాప్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు, సెర్చ్ యాడ్స్ ఇచ్చుకోవచ్చు, సోషల్ మీడియా యాడ్స్, ఆన్లైన్ వీడియో యాడ్స్, ఆన్లైన్ బ్యానర్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ యాడ్స్, ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్, డిజిటల్ ఆడియో యాడ్స్. ఓకే, ఇన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవటం. క్లియరా? చూడండి, నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ. ఒక బిజినెస్ ఓనరు ఎక్కడెక్కడ వాళ్ళ బ్రాండ్ను డిస్కవర్ చేసుకోగలుగుతాడు? సర్చ్ ఇంజిన్స్లో వచ్చేసి 32.8%. ఓకే, అండ్ టీవీ యాడ్స్ 32.3%, వర్డ్ ఆఫ్ మౌత్ 29%, సోషల్ మీడియా యాడ్స్ 29.7. చూడండి, అండ్ బ్రాండ్ వెబ్సైట్స్, టీవీ షోస్ అండ్ ఫిలిమ్స్, సోషల్ మీడియా కామెంట్స్. అసలు ఏ ఏ బ్రాండ్స్ ఉంటాయి, ఎక్కడ ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిస్కవర్ చేసుకోగలుగుతాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. క్లియర్? చూడండి, నెక్స్ట్, సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవర్. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఏమేమి సోర్సెస్ చెక్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే 16 to 24 ఏజ్ వాళ్ళు చూడండి సోషల్ మీడియా ఎక్కువ చూస్తున్నారు. నెక్స్ట్, సర్చ్ ఇంజిన్స్, నెక్స్ట్ టీవీ యాడ్స్, నెక్స్ట్ వర్డ్ ఆఫ్ మౌత్. చూడండి, యాడ్స్ ఇన్ మొబైల్ యాప్స్, సోషల్ మీడియా కామెంట్స్. చూడండి, 25 to 34 ఏజ్, 35 to 44, 45 to 54 సీట్. చూడండి, అంటే
డిపెండ్స్ ఆన్ మన యొక్క బిజినెస్. మన బిజినెస్కి ఎవరు టార్గెట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దాన్ని బేస్ చేసుకొని ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమేమి సోర్సెస్ యూజ్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని అక్కడ మన బ్రాండ్ను డిస్కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ అయితే నెక్స్ట్ బ్రాండ్ డిస్కవరీ యాడ్స్ ఆన్ సోషల్ మీడియా. చూడండి, ఎస్పెషల్ ఇన్ సోషల్ మీడియా 29.7% ఆఫ్ పీపుల్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాడ్స్ చూస్తున్నారని చెప్తున్నాడు. క్లియర్. నెక్స్ట్ షేర్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బై యూజర్ డివైస్. చూడండి 2019లో వచ్చేసి మొబైల్ వచ్చేసి 52.7%, డెస్క్టాప్ వచ్చేసి 47.3%. చూడండి, అదే 2024కి వచ్చేసరికి మొబైల్లో 65.3%, డెస్క్టాప్ 34.7%. ఎందుకంటే ఎక్కువ మంది మొబైల్లోనే ఎక్కువ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మొబైల్ ఈజ్ పోర్టబిలిటీ. కస్టమర్స్ వేర్ ఎవర్ దే గో అవర్ అడ్వర్టైజ్మెంట్ విల్ గో విత్ దెమ్. అంటే కస్టమర్ ఎక్కడికి వెళ్ళినా మొబైల్ అనేది తీసుకెళ్తుంటాడు కాబట్టి కస్టమర్ ఎక్కడికి వెళ్ళినా ఇట్స్ యాడ్ టు యాడ్ అనేది మన అడ్వర్టైజ్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. క్లియరా? ఎనీ డౌట్స్? హలో No, భార్గవ్, హనుమంత్, విరాజ్. no, sir. డిజిటల్ షేర్ ఆఫ్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనము 2019లో చూడండి 54.3% ఉంది, ఇప్పుడు వచ్చేసి 72.7%. మనం లాస్ట్ రిపోర్ట్ చూసాము. 74.4% ఆఫ్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 2025 రిజల్ట్. ఇక్కడ చూడండి వీరాంజీ, చూడండి అక్టోబర్ 2025కి వచ్చేసరికి చూడండి ఫిబ్రవరికి అక్టోబర్కి చూడండి 2.2% ఇంక్రీజ్ అయింది. చూడండి, డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి 74.4% అక్టోబర్ 2025. అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్కు గ్రోత్ ఉందో లేదనేది మీరు ఇక్కడే డెసిషన్ తీసుకోవచ్చు. చూడండి, క్లియరా? చూడండి, అర్థమైందయ్యా? హలో, క్లియరా? ఇది అర్థమైంది సార్. చూడండి, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ గ్రోత్ ఎలా ఉంది. 2019లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు 2024కి వచ్చేసరికి $244 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? చూడండి, ఓకే. అండ్ వీక్లీ ఆన్లైన్ షాపింగ్ యాక్టివిటీస్ చూడండి, పర్చేస్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్లైన్ 55.8%, ఆర్డర్డ్ గ్రాసరీస్ బై అన్ ఆన్లైన్ స్టోర్ 27.3%, bought a second hand item by an online store 10.8%, used an online price comparison service 19.9%, used a buy now and pay later service 15.3%. ఆన్లైన్ షాపింగ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆన్లైన్ షాపింగ్ అనేది ఓకే పోర్టల్ అనేది క్రియేట్ చేయాలంటే దేన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయాలని కూడా డిసిషన్ తీసుకోవచ్చు. అండి పర్చేజ్ ఏ ప్రోడక్ట్ సర్వీస్ ఆన్లైన్లో 55.8% ఆఫ్ పీపుల్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు. ఓన్లీ గ్రాసరీస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు? 27.3. బాడీ సెకండ్ హ్యాండ్ ఐటెం వచ్చేసి 10.8% ఆఫ్ పీపుల్ పర్చేజ్ చేస్తున్నారు. యూజ్డ్ ఆన్ ఆన్లైన్ ప్రైస్ కంపారిజన్ సర్వీస్ వచ్చేసి 19.9%. యూజ్డ్ ఏ బై నౌ అండ్ పే లేటర్ సర్వీస్ వచ్చేసి చూడండి 15.3% ఆఫ్ పీపుల్. క్లియరా? ఇది అండ్ ఈ కామర్స్ కన్స్యూమర్ గూడ్స్ కేటగిరీస్ ఫ్యాషన్ వచ్చేసి 770 ఓకే $1 బిలియన్. ఫుడ్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ మీడియా. చూడండి, ఏ కేటగిరీ ఆఫ్ బిజినెస్కు ఫాస్ట్ గ్రోత్ ఉందంటే ఫ్యాషన్కి ఎక్కువ గ్రోత్ ఉంది డిజిటల్గా. చూడండి ఇక్కడ, ఓకేనా? అంటే దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఓవరీ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ పర్చేజింగ్ కన్స్యూమర్ గూడ్స్ వయా ఆన్లైన్ ఛానల్స్ 2.54 బిలియన్ పీపుల్ వచ్చేసి ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారంట. ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆన్లైన్ కన్స్యూమర్ గూడ్స్ పర్చేజ్ వచ్చేసి $4.12 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారు. యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ పర్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ యూజర్ 1,620. Share of 2024 consumer goods e-commerce spend attributable to purchase made via mobile phones 51.4%. 2024 online purchases versus total consumer goods purchase value across all retail channels 17.3%. సో అండి ఈ కామర్స్ యొక్క గ్రోత్ కూడా ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా?
నెక్స్ట్ ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ 16.6% ఆఫ్ పీపుల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, టిక్ టాక్, డూయింగ్ చాట్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అసలు సోషల్ మీడియా యాప్స్ డైలీ ఏ యాప్స్ ఓపెన్ చేస్తున్నారు? వాట్సాప్ 84.1% ఆఫ్ పీపుల్ వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ టిక్ టాక్, నెక్స్ట్ లైన్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, అసలు ఓవర్ ఆఫ్ సోషల్ మీడియా యూస్, నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ 5.24 బిలియన్ పీపుల్. మనం ఆల్రెడీ చూసాము, ఇంక్రీజ్ అయ్యారు సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు కూడా. ఎవ్రీ 3 monthsకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు సోషల్ మీడియా యూజ్ చేసేవాళ్ళు? 0.5%. దట్ ఈస్ నథింగ్ బట్ 24 బిలియన్ పీపుల్ ఎవ్రీ 3 months. ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారు? 4.1%. దట్ ఈస్ నథింగ్ బట్ 206 మిలియన్ పీపుల్. యావరేజ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ సోషల్ మీడియా 2 hours 21 minutes. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు యావరేజ్గా సోషల్ మీడియాలో? 2 hours 21 minutes టైం స్పెండ్ చేస్తున్నారు. యావరేజ్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఈచ్ మంత్ 6.8. చూడండి, సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ టోటల్ పాపులేషన్ 63.9. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఏజ్డ్ 18+ వర్సెస్ పాపులేషన్ ఏజ్డ్ వచ్చేసి 86.6. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 94.2%. అండ్ ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, మేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఇంటర్నెట్? చూడండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ వరల్డ్ వైడ్. స్మార్ట్ ఫోన్స్ చూడండి, యాజ్ ఆన్ టుడే 7.5 బిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు స్మార్ట్ ఫోన్స్ అక్రాస్ ది వరల్డ్ వైడ్లో. ఎక్స్పెక్టెడ్ 2027కి వచ్చరికి 7.7. ఓకే, నెక్స్ట్ అసలు ఆండ్రాయిడ్ చూడండి ఎంతమంది ఇచ్చేస్తున్నారు? 69.94% ఆఫ్ పీపుల్ ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నారు. iOS 29.32, శాంసంగ్ అన్నాం. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? ఎనీ ఐడియా? ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? ఆండ్రాయిడ్ మీరు అందరూ ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారా, iOS యూజ్ చేస్తున్నారా? ఆండ్రాయిడ్ సార్. వీరాంజీ, ఆండ్రాయిడ్ ఆండ్రాయిడే సార్. ఏ కంపెనీ వాళ్ళది? iOS ఎవరిది? iOS యాపిల్ వాళ్ళు. ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఎవరిది? బర్గర్. ఓకే, గూగుల్ ఆండ్రాయిడ్ కంపెనీ వాళ్ళది. ఓకేనా. ఓఎస్ అంతా కూడా ఆండ్రాయిడ్ డివైస్లలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఓపోనో, వివో, ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాం కదా, అదంతా కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. ఆ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఎవరిదంటే గూగుల్ కంపెనీ వాళ్ళది. క్లియరా? కంపెనీ మొబైల్ బ్రాండ్ ఈజ్ డిఫరెంట్, సాఫ్ట్వేర్ అంతా కూడా ఆండ్రాయిడ్ వాళ్ళది, గూగుల్ కంపెనీ వాళ్ళది. క్లియరా? గూగుల్. చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఐఓఎస్ డివైస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, చూడండి అసలు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బ్రౌజ్ చేస్తున్నారు? 34. యూట్యూబ్, హూలు, అమెజాన్, డిస్నీ. ఓకే, నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ సోషల్ మీడియా అనే డైలీ బేసిస్. డైలీ చూడండి, ఫేస్బుక్ 74% ఆఫ్ పీపుల్ రెగ్యులర్గా ఫేస్బుక్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ యూట్యూబ్, నెక్స్ట్ ఇన్స్టాగ్రాము, తర్వాత వచ్చేసి చూడండి ట్విట్టర్, నథింగ్ బట్ ఎక్స్ ఇప్పుడు. ఓకేనా, టిక్ టాక్ అండ్ స్నాప్చాట్ ఆల్సో. అండ్ ఇక్కడ అసలు ఏ యూజర్స్ మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఫేస్బుక్ పర్సంటేజ్ చూడండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, స్నాప్చాట్, యూట్యూబ్ చూడండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్. ఓకేనా, చూడండి ఏ ప్లాట్ఫామ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెయిల్ ఫీమేల్స్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ అసలు ఏ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? నెదర్లాండ్ 99% ఆఫ్ పాపులేషన్ పీపుల్ యూజింగ్ ఇంటర్నెట్ ఇన్ నెదర్లాండ్. స్విట్జర్లాండ్, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యుఏఈ, డెన్మార్క్, ఏ కంట్రీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పీపుల్ యూజింగ్ ఇంటర్నెట్ చూడండి. ఓకేనా, అసలు ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది? సింగపూర్లో 254.65 Mbps ఇంటర్నెట్ స్పీడ్ ఉంది. హాంకాంగ్, చిలీ చూడండి, యుఏఈ, థాయిలాండ్, ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది? అసలు ఎందుకు అసలు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? మెయిన్ రీజన్, ఎప్పుడైతే ఒక డిజిటల్ మార్కెటర్గా యూజర్స్ ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మీకు ఈజీగా తెలుస్తుంది ఒక బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలి అనేది కూడా.
చూడండి 16.7% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసము ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. 58.7% స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. 54.2% వాచింగ్ వీడియోస్, టీవీ షోస్ ఆర్ మూవీస్. 52.7% కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్. 49.3% వచ్చేసి రీసెర్చింగ్ హౌ టు డూ థింగ్స్. అసలు వాట్ ఆర్ ద రీజన్స్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్? అసలు ఇంటర్నెట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? మన బిజినెస్ను ఇంటర్నెట్లో ఎలా ప్రమోట్ చేయాలని కూడా మనం తెలుసుకోవచ్చు. క్లియరా? ఎనీ డౌట్స్ చెప్పాలి. వీరాంజీ, భార్గవ్, హనుమంత్. నో సార్, ఓకే. క్లియర్. చూడండి, No, sir. ఇంటర్నెట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, మన బిజినెస్ను ఇంటర్నెట్లో ఎలా ప్రమోట్ చేయాలని కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే. నెక్స్ట్ అసలు టాప్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి? గూగుల్.com వెబ్సైట్ చూడండి. టోటల్ విజిటర్స్ వచ్చేసి మంత్లీ యావరేజ్గా 136 బిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారంట గూగుల్.com వెబ్సైట్. యూనిక్ విజిటర్స్ మంత్లీ యావరేజ్ అంటే ఒక్క యూజర్ ఒక్కసారే వస్తాడు గూగుల్.com వెబ్సైట్కు. 6.25 బిలియన్ పీపుల్ ఉన్నారంట. యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు గూగుల్.com వెబ్సైట్లో? 12 minutes 53 seconds టైం స్పెండ్ చేస్తున్నారు. యావరేజ్గా ఎన్ని పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారు? 4.59. అంటే యావరేజ్గా గూగుల్ ఎన్ని పేజెస్ ఉంటాయి? ఎనీ ఐడియా? గూగుల్ ఎన్ని పేజెస్ ఉంటాయి చెప్పండి. అన్లిమిటెడ్ సార్, ఆ? అన్లిమిటెడ్ ఉంటాయి కదా. లేదు. సో అంటే గూగుల్లో ఇక్కడ అడ్వాన్స్డ్ ఎన్ని పేజెస్ ఉంటాయి? 10 pages. 10 పేజెస్ ఉంటాయి. బట్ గూగుల్ హ్యావింగ్ 100 పేజెస్ ఉంటాయి. అన్లిమిటెడ్ ఉండదు వీరాజీ. ఓకేనా? ఓకే సార్, ఓకే. ఇదంతా బాగుంది. నెక్స్ట్ చూడండి యూట్యూబ్, నెక్స్ట్ ఫేస్బుక్, వికీపీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అంత బాగుంది. గూగుల్లో మీరు ఏ టైంలో సెర్చ్ చేయండి, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేయండి, ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇస్తుందా లేదా? ఇస్తుందా? ఇస్తుంది సార్. ఎలా ఇస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఎలా ఇస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది గూగుల్గా ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. త్రూ వెబ్సైట్ వెబ్సైటా? వెబ్సైట్కి ఎక్కడి నుంచి వస్తుంది? వెబ్సైట్ ఎక్కడ? ఇప్పుడు మనమే ఉన్నామయ్యా. నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేయి, ఏ టైంలో సెర్చ్ చేయి, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేయి, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఆన్సర్తో సహా ఇచ్చేస్తుంది. ఎలా ఇస్తుంది? దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా? అది నేను అడుగుతున్నాను, చెప్పండి. శాటిలైట్ సార్. శాటిలైట్ ద్వారా ఇస్తుందా? ఇంకా కాదా? ఆల్రెడీ మనం దానికి ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పండి. ఏ 1 month ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటది కదా సార్, అందుకని వస్తుంది. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కదా, ఎలా ఫ్రీ డిపెండ్ ఎవరు చేస్తారు? అంటే మనం ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన అంటే ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటది ఇస్తామయ్యా కదా సార్. మనము? ఎలా ఇస్తాం? ఎగ్జాంపుల్ త్రూ ఇంటర్నెట్. ఇంటర్నెట్. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీరు ఏదైనా ఒక యాప్ కావాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి యాప్స్ అన్నీ? ఇప్పుడు మనం ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం, బాగుంది. ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి యాప్స్ అన్నీ? ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసి ఉంటారు కదా సార్. ఎవరు క్రియేట్ చేస్తారు ప్రోగ్రాము? సాఫ్ట్వేర్ డెవలపర్స్ దాన్ని చేస్తారు. అంటే కొన్ని యాప్స్ ని క్రియేట్ చేస్తారు ముందుగానే. ఆ యాప్స్ అంటే దానికి సంబంధించి ఇంతవరకు అని చెప్పేసి ఉంటుంది చూడండి, రేంజ్. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి సప్లై అండ్ డిమాండ్.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరేం చేశారు, మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవాలనుకున్నారు. మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం ఆలోచించారు, అసలు ఏ ఏ లొకేషన్లో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఓకేనా, అవునా అనేది సెర్చ్ చేశారా లేదా, అవునా, హలో చెప్పండి, హలో, ఓకే, అసలు ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఏ ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఏ లొకేషన్లో ఉంటాయనే దాని గురించి మీరు రీసెర్చ్ చేశారా లేదా వీరంజీ? రీసెర్చ్ చేశాను. సి, ఇక్కడ కూడా జాగ్రత్త వినండి. ఒక బిజినెస్ ఓనరు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, గో డిజిటల్ అకాడమీ. నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ముందు నేనేం ఆలోచించాను, అసలు నాకు వెబ్సైట్ ఉంది, నేను వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను. అసలు గో డిజిటల్ అకాడమీ ఏంటి, ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు. ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు గురించి అసలు ఎక్కడ సెర్చ్ చేస్తారు, అసలు ఓవరాల్గా నా టార్గెట్ లొకేషన్ ఏంటి, ఎగ్జాంపుల్ ఇండియా. ఇండియాలో అసలు ఎంత పాపులేషన్ ఉంది, 144 crores. అవుట్ ఆఫ్ 144 crores ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, 120 crores పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. 120 crores ఎంతమంది గూగుల్ సెర్చ్ని యూజ్ చేస్తున్నారు, ఎంతమంది యాహూ సెర్చ్ని యూజ్ చేస్తున్నారు, ఎంతమంది చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది బింగ్ సెర్చ్ని యూజ్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని నేనేం చేస్తాను, ఆ యొక్క పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో ఆ యొక్క బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఆ పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో అప్లోడ్ చేస్తాడు. అర్థమవుతుందా, హలో వీరంజీ, భార్గవ్, హనుమంత్. సరే సార్. ఆ పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో ఆ యొక్క బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క బిజినెస్ను ఇక్కడ అప్లోడ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ ఎక్కువ ఏ డివైస్ యూజ్ చేస్తున్నారు చెప్పండి, ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నారు. అంతే కాబట్టి ఏం చేస్తున్నారు, ఏ బిజినెస్ ఓనర్ అయినా ఒక యాప్ అనేది బిల్డ్ చేసే ముందు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ యొక్క బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, ఆండ్రాయిడ్ యాప్ అనేది బిల్డ్ చేసి ఆ యొక్క బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తాడు. అర్థమవుతుందా, ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో ఇక్కడ అప్లోడ్ చేస్తాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మనకు కావాల్సిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాము. అవునా కాదా, క్లియరా? అంతేగాని బ్లైండ్గా ఎక్కడి నుంచో శాటిలైట్ ఇలా రాదు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి సప్లై అండ్ డిమాండ్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు స్విగ్గీ యాప్లో ఉంది, స్విగ్గీ యాప్కి వెళ్ళి ఒక పర్టికులర్ రెస్టారెంట్లో ఎలా ఆర్డర్ చేసుకుంటున్నారు మీరు బిర్యానీ కావాలని, ఆ యొక్క రెస్టారెంట్ ఓనరు వాళ్ళ యొక్క రెస్టారెంట్ గురించి స్విగ్గీ యాప్లో లిస్ట్ అవుట్ చేసుకున్నాడు కాబట్టి మీరు స్విగ్గీ యాప్ బ్రౌజ్ చేసుకొని మీరు కావాల్సిన బిర్యానీ అనేది మీరు ఆర్డర్ చేసుకుంటున్నారు. అవునా కాదా, రైట్? అర్థమవుతుందయ్యా, హలో. ఇక్కడ కూడా ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ యొక్క బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఓకే, ఏ సోర్స్లో ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, అసలు ఏ సోర్స్కు ఎక్కువ మంది, ఓకే, గూగుల్ సెర్చ్ని ఎంతమంది ఇచ్చేస్తున్నారు, యాహూ సెర్చ్ని ఎంతమంది ఇచ్చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క బిజినెస్ను పర్టికులర్ సోర్సెస్లలో వాళ్ళ బిజినెస్ను అప్లోడ్ చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ యొక్క బిజినెస్ గురించి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాడు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క సెర్చ్ అనేది ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఇండెక్సింగ్ చేసుకుంటుంది. ఇండెక్సింగ్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఇక్కడ మన యొక్క వెబ్సైట్ను ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ని ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఇండెక్సింగ్ చేస్తుంది. ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని, ఓకే, ఎవరు బిజినెస్ అయితే
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ సెర్చ్ చేసే క్వైరీస్కు రిలేటెడ్గా ఉంటుందో ఒక నిమిషం ఉంది. ఎవరు బిజినెస్ అయితే చూడండి, ఎవరు బిజినెస్ అయితే ఇక్కడ యూజర్ నేను ఏం సెర్చ్ చేశాను, ద ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. చూడండి ఇలా సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క సెర్చ్ క్వైరీస్కు రిలేటెడ్గా ఎవరు బిజినెస్ అయితే రిలివెంట్గా ఉంటుందో వాళ్ళ బిజినెస్ని ఈ విధంగా విజిబిలిటీ చేస్తుంది. క్లియరా? అర్థమైందా లేదా? హలో హలో సార్ అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్. క్లియర్? యూజర్ ఇక్కడ ఇచ్చే సెర్చ్ క్వైరీని బేస్ చేసుకొని సెర్చ్ని ఏం చేస్తుందంటే టాప్ నుంచి బాటం వరకు క్రాలింగ్ చేస్తుంది. క్రాలింగ్ చేసి యూజర్ సెర్చ్ చేసే క్వైరీస్కు రిలేటెడ్గా ఇక్కడ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతేగాని బ్లైండ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. క్లియర్ అయ్యా? అర్థమవుతుందా లేదా? బ్లైండ్గా వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. సెర్చ్ అనేది ఇక్కడ టాప్ టు బాటం వచ్చేసి క్రాల్ చేసుకొని, ఓకే, క్రాల్ చేసిన తర్వాత యూజర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచి ఇచ్చేస్తుంది. క్లియరా? ఎనీ డౌట్స్? హలో హలో నో సార్, ఇట్స్ క్లియర్. అర్థమైందే? ఎస్ సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, మీకు ఇదంతా కూడా సిలబస్ కవర్ అవుతుంది. చూడండి, గూగుల్ సెర్చ్ నేను ఎంతమంది చేస్తున్నారు, బింగు, డగ్, యాహూ, యాండెక్స్, ఏ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, ఏ సెర్చ్ ఇంజిన్స్ ఎంతమంది చేస్తున్నారు కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. క్లియరా? చూడండి, ఇంటర్నెట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు పర్ డే 24 అవర్స్లో 397 మినిట్స్ ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నాం మనం. వాచింగ్ టెలివిజన్ 205 మినిట్స్, యూజింగ్ సోషల్ మీడియా 148 మినిట్స్, రీడింగ్ ప్రెస్ మీడియా, లిజనింగ్ టు మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసెస్, గేమ్స్. చూడండి ఎక్కడెక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. క్లియరా? అర్థమవుతుందా? చూడండి, ఏ ఏజ్ వాళ్ళు, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషను, ఎందుకు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు కూడా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? చూడండి ఈ వెబ్సైట్స్. అర్థమైందయ్యా? ఎనీ డౌట్స్? విరాంజీ, భార్గవ్, 1 మంత్. హలో అర్థమవుతుందే? మీకు ఇదంతా కూడా సిలబస్ మొత్తం కవర్ అయింది. ఓకే, రేపు అసలు ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తారు బిజినెస్ ఓనర్స్ అని తెలుసుకుందాం. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మీరు టైం టు టైం ఉండాలి. ఓకేనా? ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టైం అనేది చాలా చాలా వాల్యుబుల్. ఓకే భార్గవ్, 1 మంత్.